అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు పాతకాల పద్ధతిలో పాల తెలకలు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1/4 కప్పు వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాక 2 స్పూన్ల బెల్లము అలాగే చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చిటికెడు ఉప్పు వేసుకొని అలాగే 2 స్పూన్ల బెల్లం అనేది యాడ్ చేసుకున్నాక కొంచెం బెల్లం అనేది కరిగే వరకు బాండీ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే 1/2 స్పూన్ నెయ్యి అనేది కూడా యాడ్ చేయడం వల్ల పాల తలికలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. మనకి చేతికి కూడా అంటకుండా నీట్గా పాల తలికలను తయారు చేసుకోవచ్చు అనమాట. బెల్లం అంతా కరిగింది కదండి వాటర్లోకి. ఇప్పుడు నేను తడిపి పిండితో అయితే మాత్రమే పాల తలికలు బాగుంటాయండి. కొంతమంది పొడిపిండితో కూడా చేస్తారు, అది కూడా చేసుకోవచ్చు. తడిపిండితో చేసినంత టేస్ట్ పొడిపిండితో అంతే రావండి. ఈ విధంగా 1 కప్పు తడిపిండి అనేది వరిపిండి యాడ్ చేస్తున్నానండి. కాస్తంత గోరచ్చగా అయిన తర్వాత మరొకసారి స్టవ్ మీద నుంచి దింపేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపిన పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడు కొంచెం లైట్గా వేడింది కాబట్టి మనం ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే పిండి అంతా అబ్జర్వ్ చేసుకొని సమానంగా ఉంటుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లం అనేది యాడ్ చేసి అందులోకి కొంచెం బెల్లం తడిచేంత వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకొని బెల్లం కరిగించుకుందామండి. కొంచెం తీపి ఎక్కువ తినేవారైతే కప్పు మీద మరి కొంచెం యాడ్ చేసుకొనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి. అలా అని పాకం అనేది ఏమీ అవసరం లేదు. ముందుగానే బెల్లం పాకం తయారు చేసి పెట్టుకోవడం వల్ల మనం పాల తలికలు యాడ్ చేసినప్పుడు పాల తలికలు అనేవి ఇరగవు అనమాట. పిండి చూసారా, ఈ విధంగా ఉంటే పిండి అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు చేసేటప్పుడు ఇలాంటి వుడ్ కానీ లేదంటే సమానమైన ఏదన్నా ప్లేట్ మీద తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకొక టిప్ ఏంటంటే తాలికలు ప్రిపేర్ చేసేటప్పుడు లైట్గా చేతికి నెయ్యి అలాగే వుడ్కి నెయ్యి అనేది అప్లై చేసి తాలికలు అనేవి ప్రిపేర్ చేస్తే సాఫ్ట్గా ఉంటాయండి. మీకు కావాల్సినంత పొడవులోనే తాలికలు అనేవి ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఈ పొడవులో ప్రిపేర్ చేశాను. ఈ విధంగా తాలికలను ప్రిపేర్ చేసి మనం పిక్కలు తయారు చేసిన పిండి ఉంటుంది కదా, అది కొంచెం ఉంచుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేవి పోసుకొని కొంచెం వాటర్ పోసి మనం ఎక్కడ గడ్డలు కట్టకుండా మంచిగా చేత్తో మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని మనం లాస్ట్లో పాల తలికలు ఉడికిన తర్వాత మనం యాడ్ చేసుకుంటాము. అందుకని ముందుగానే ఇది యాడ్ చేయడం వల్ల పాల తలికలు అనేవి బాగా చిక్కగా వస్తాయి అన్నమాట. ఉన్న పిండిని మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నేను ఏ గిన్నెతో అయితే పిండి తీసుకున్నానో అదే గిన్నెతో 3 గిన్నెలు అలాగే అదే గిన్నె వాటర్ అనేవి తీసుకున్నానండి. అచ్చంగా పాలలో పాల తలికలు ఉడికించుకోవడం వల్ల పాల తలికలు అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకనే ఒక అరగిన్నెడు నీళ్ళు అనేవి యాడ్ చేసుకుని పాలు ఈ విధంగా కాగితే సరిపోతుందండి. బాగా కాగాల్సిన అవసరం లేదు. బాగా కాగితే మేగడంతా పేరుకొని పాలు అనేవి ఒక్కొక్కసారి అడుగంటిపోయే అవకాశం ఉంటుందన్నమాట. పాలు లైట్గా పొంగి వచ్చినప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాం కదండి తాలికలు, అవనేవి ఒకదాని తర్వాత వేసుకోవాలన్నమాట. అన్నీ ఒక్కసారి వేయడం వల్ల తాలికలు కుప్పలాగా పడిపోయి ముద్దలాగా ఏర్పడే అవకాశం ఉంటుందండి. అందుకని ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకోండి. ఇవి వేసుకునేటప్పుడు కంపల్సరీగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము. ఇలా ఉడుకుతాయి కదా, ఇలా ఉడికినప్పుడు పాల తలికలు అనేవి కొంచెం లైట్గా పచ్చిగా పోతుందన్నమాట. అప్పుడే గరిటె పెట్టి తిప్పాలి. వేసిన వెంబటనే గరిటె పెట్టి తిప్పడం వల్ల తాలికలు అనేవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే వేసిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని ఆ తర్వాత గరిటె పెట్టి తిప్పాలన్నమాట. తిప్పేటప్పుడు చాలా నెమ్మదిగా తిప్పండి. అలా అని ఫోర్స్గా తిప్పడం వల్ల కూడా ఒక్కోసారి విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తిప్పిన తర్వాత చూసారు కదండి, తాలికలు అనేవి ఈ విధంగా పైకి వచ్చినప్పుడు మనకి తాలికలు అనేవి ఉడికిపోయినట్టు మనకి అర్థమవుతుంది. మనకి బాగా అర్థం అవ్వాలంటే నేను ఈ తాలికలు అనేవి ఇరిపి చూపిస్తాను చూడండి. ఇలా తాలికలన్నిటినీ మంచిగా మరొకసారి కలుపుకొని నేను స్పూన్తో ఒకసారి తాలికలు అనేవి ఇరిపి చూపిస్తున్నాను. వీడియోలో చూడండి. ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. మళ్ళీ మనం అనేవి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి కప్పులో పిండి అనేది, అది అనేది యాడ్ చేద్దాము. తాలికలు అనేవి ఉడికిన తర్వాతనే ఈ పిండి అనేది యాడ్ చేయండి. ముందుగానే యాడ్ చేయడం వల్ల
తొందరగా అడుగంటే అవకాశం ఉంటుందన్నమాట. అప్పుడు పాల తాలికలు అనేవి ఉడకవు. అందుకనే మనకి తాలికలన్నీ ఉడికిన తర్వాతే కలిపి పెట్టిన పిండిని యాడ్ చేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి పాల తాలికలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, మనం ఇలా పట్టుకోగానే విరిగిపోతున్నాయి. ఎంతోగా సింపుల్గా ఉడుకుతాయండి, ఎక్కువ టైం కూడా తీసుకోవు. ఈ విధంగా ఉడికిన పాల తాలికల్లోకి 2 స్పూన్ల పంచదార అలాగే యాలకులతోని మిక్సీ వేసుకున్న పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పాల తాలికల్ని దింపేసుకోవడమే. మళ్ళీ పాకం అనేది ఎప్పుడైనా పాల తాలికలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పాకం అనేది యాడ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు పాల తాలికలలోకి పాకం యాడ్ చేయడం వల్ల పాలు అనేవి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను పాల తాలికలు అనేవి చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాకాన్ని యాడ్ చేస్తున్నానండి. పాకం యాడ్ చేసేటప్పుడు నలకలు అలాంటివి ఉంటాయి కదా, అప్పుడు మనం వడకట్టే గంటెతో పాకాన్ని యాడ్ చేస్తే మనకి ఇసుక అలాంటివి ఏమి రాను అనమాట. ఈ విధంగా పాకం అంతా పాల తాలికల్లో కలిసేలా కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు అనేవి ఈ విధంగా పథకాల పద్ధతిలో తయారు చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవారు నేతిలో వేపిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి. అలానే జీడిపప్పు బాదం పప్పు యాడ్ చేసుకోండి. కిస్మిస్లు యాడ్ చేయడం వల్ల పాల తాలికలు విరిగిపోతాయి, అలాగే సాయంత్రానికి పుల్లటి వాసన వస్తాయండి. అందుకని నేను యాడ్ చేయలేదు. ఈ విధంగా తయారు చేసుకుంటే పాల తాలికలు అనేవి ఎంతో సింపుల్గాను టేస్టీగా పాల తాలికలు గణనాథుడికి ఇష్టమైనది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.